ఎన్నికల నామినేషన్లకు ఇవాళే లాస్ట్ డే. చివరి రోజు కావడంతో నామమాత్రంగా మరొక సెట్ నామినేషన్స్ ప్రధాన పార్టీల అభ్యర్థులు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 127 నామినేషన్లు దాఖలయ్యాయి. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన ఉండబోతుంది. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ 24గా ఉంది అక్టోబర్. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఫలితాలు వెలువడబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా కీలకం, అన్ని పార్టీలకు కూడా చాలా కీలకంగా మారింది. ఇటు కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి, బీజేపీకి మనం చూస్తూనే ఉన్నాం. పోటాపోటీగా ఎవరికి వారు ప్రచారంలో ఇప్పటికే మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు సెంటిమెంట్, మరోవైపు అధికార పార్టీలో ఉన్నారన్నటువంటి అడ్వాంటేజ్, అభివృద్ధి మేము చేస్తామన్నటువంటి హామీలు కనపడుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సెంటిమెంట్ కొంత అయితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అంటూ ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మోసం చేశారు అంటూ. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఒక ట్రయాంగిల్ ఫైట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు నామినేషన్లకు చివరి తేదీ.